విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంటాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. సాగర్ తీరాన రెపరెపలాడిన మువ్వన్నెల జాతీయ జెండా. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా సాగిన తిరంగ యాత్ర. మహిళా ఆరోగ్య సమస్యలను అవగాహనతో అధిగమించాలి. గైనిక్ సమస్యలపై పలువురు వైద్యుల సూచనలు. కాశ్మీర్లోని పెహల్గాం హత్యపై సమగ్ర విచారణ జరపాలి. వాస్తవాలు వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్న న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న త్రివిధ దళాలపై సైనికులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ యాత్రలోని భాగంగా విశాఖలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన తిరంగ యాత్రలోని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాత్రను సాగర్ తీరంలో ప్రారంభించి మువ్వన్నెల జెండాతో ర్యాలీగా సాగుతూ జై భారత్ అనే నినాదాలు చేస్తూ దేశభక్తిని ఉప్పొంగించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు మాట్లాడుతూ తిరంగ యాత్ర రాజకీయాలకు అతీతంగా దేశ ఐక్యతకు చిహ్నంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భారతమాత సమగ్ర విశిష్టతను కాపాడేందుకు గాను బీజేపీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, 3 పార్టీల అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. प्रति हमारा गौरव का भाव हम सब एक व्यवस्थित तरीके से इस कार्यक्रम में भाग ले पूरे हो रही है। बट लेकिन इस कार्यक्रम में ऐसे कई भारत माता की, भारत माता की, मातरम मातरम అలా ఒకసారి ఎలాగ ఆగితే లాపేద్దాం. भारत माता की, भारत माता की जवान लगो, जोहर वीर जवान लगो, जय जय माता, जोहर वीर जवान लगो, जोहर वीर जवान लगो, जोहर बर्मी नायक, जय माता, जय जय माता, जोहर वीर जवान लगो. భారత టూరిస్టులను టార్గెట్ గా చేసుకుని, హిందూ టూరిస్టులని టార్గెట్ గా చేసుకుని చేసినటువంటి ఉగ్రవాద దాడి ఏదైతే ఉన్నదో దానికి సమాధానం చెప్పే విధంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైనటువంటి సందర్భంగా వేళ పెద్ద ఎత్తున తిరంగ యాత్రలు దేశమంతా కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా వేళ విశాఖపట్నంలో వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, యువకులు రాజకీయాలకు అతీతంగా ఏదైతే పహల్గాం ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంకి విజయవంతమైనటువంటి శ్రద్ధలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంగతి మనంతా కూడా గ్రహించాలి. ఏదైతే మహిళల యొక్క సింధూరాన్ని తుడిచేయాలనేటువంటి ఆలోచన హిందూ టూరిస్టుల ఆధారంగా చేసినటువంటి దాడికి వ్యతిరేకంగా ఇవాళ మహిళల యొక్క సింధూరాన్ని గుర్తు చేసే విధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో తీసుకున్నటువంటి కార్యక్రమం. మహిళల నాయకత్వంలో ఈ ఆపరేషన్ ప్రారంభించినటువంటి విధానం కూడా మనం అంతా కూడా గ్రహించాలి. ఈ సందర్భంగా భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి ప్రపంచ దేశాలకు తెలిసినటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా గ్రహించాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి
ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి బీఓకోలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా అంతం చేసినటువంటి పరిస్థితి ఈవేళ మనంతా కూడా గమనించాలి. అంతేకాదు దేశానికి భారతదేశ గైనకాలజీ వైద్య శాస్త్రంలోని అగ్రగామిగా కొనసాగుతున్న ఫెడరేషన్ ఆఫ్ అబ్స్ట్రిక్ట్ మరియు గైనకాలజిస్ట్ సొసైటీస్ ఆఫ్ ఇండియా వేవ్స్ 2025 పేరిట సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమావేశం మే 17 నుంచి 18 వరకు బీచ్ రోడ్లోని హోటల్ రాడిసన్ బ్లూలో జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ గైనకాలజిస్టులు, మహిళా ఆరోగ్య నిపుణులు, వైద్య విద్యార్థులు మరియు పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో ఆధునిక లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు, గర్భధారణ పద్ధతులు, ప్రసూతి సమయంలో అత్యవసర చికిత్సలు, హార్మోనల్ చికిత్సలో ఉన్న సవాళ్లు మరియు మహిళల పునరుద్ధరణ ఆరోగ్యం వంటి అనేక కీలక అంశాలపై వివిధ సెషన్స్ నిర్వహించబడినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ కి డాక్టర్ కె సుబ్బరాజు, డాక్టర్ టి రాధా ఆర్గనైజింగ్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ఓజీ విశాఖపట్నం సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ పద్మావతి నాయుడు పాల్గొంటారు. ఈ కార్యక్రమం వైద్య నిపుణులకు విజ్ఞానంగా మార్చే వేదికగా నిలవనుందని నిర్వాహకులు తెలియజేశారు. సేంద్రియ మామిడి పండ్ల మేళా విశాఖ వాసులకు వినూత్న అనుభూతిని కలిగిస్తోందని గో ఆధారిత, ప్రకృతి ఆధారిత రైతుల సంఘం జాతీయ నేత జలగం గుమాస్వామి చెప్పారు. విశాఖ విశాలాక్షి నగర్ వివికే కళాశాలలో రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్, సంఘం అధ్యక్షులు పిఎల్ఎం రాజులతో కలిసి మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖలో వచ్చే శని, ఆదివారాల్లో కూడా ఈ మేళాని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అరుదైన మామిడి రకాలు ఈ మేళాలో అందుబాటులో ఉన్నాయని, ఇవన్నీ రసాయనాలు లేకుండా సేంద్రియంగా పండించినవని కుమారస్వామి వెల్లడించారు. ఈ మేళాలోని పంచదార కల్సాలు, పండూరి మామిడి, కొత్తపల్లి కొబ్బరి, స్వాగతం, అమృతం, పాపరాజు గోవా, నాగులపల్లి ఇరసాలు, హైదర్ సాయిబు, జహంగీర్, పెద్ద రసాలు, చిన్న రసాలు, బంగినపల్లి, సువర్ణరేఖ, కొబ్బరి అంటూ ముంత మామిడి, సన్నాకులు, దొండకాయ, ఇమాం పసంద్ తదితర రకాలు ఈ మేళాలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయని అన్నారు. మన విశాఖపట్నంలో ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి ఉత్పత్తుల ప్రేమికులు అనేక మంది ఉన్నారు. ప్రతిసారి ఈ రకంగా మేళాలు జరిగినప్పుడు వారందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని కావాల్సినటువంటి కొనుక్కుని వెళ్తున్నారు. అదే రకంగా విశాఖపట్నం చుట్టుపక్కల అనేక మంది గ్రామాల్లో సహజమైనటువంటి రీతిలో గో ఆధారితంగా పంటలు పండిస్తున్నటువంటి అనేక మంది రైతులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ మనకి కన్జ్యూమర్స్కి, విశాఖ వాసులకి కావలసినటువంటి మంచి పండ్లని సరైనటువంటి పద్ధతిలో ఏ రకమైనటువంటి విషాలని కొట్టకుండా చక్కగా పండించి సరైన పద్ధతిలో మగ్గించినటువంటి పండ్లని అందించాలనేటువంటి ఉద్దేశంతో గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం అలాగే పీవీకే సిబిబిఓ కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ మేళాని కండక్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో రైతులందరూ కూడా వచ్చే ముందే ప్రమాణం చేసి వస్తున్నారు. మేము సహజమైనటువంటి పద్ధతిలో ఏ రకమైన విషయాలని ఉపయోగించకుండా పండించిన పండ్లను తీసుకువచ్చి ఇక్కడ ప్రజలకి అందిస్తాము. తెలుగుదండు ఆధ్వర్యంలో మన భాష రక్షణ కోసం కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అధ్యక్షులు సూరి తెలియజేశారు.
మద్రిపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాతృభాష రక్షణ కోసం ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలో తప్పనిసరి చేయాలంటూ సూచించారు. తెలుగు ఖచ్చితంగా తొలి ప్రాధాన్యత పాఠ్యాంశంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇంగ్లీష్ మీడియం తెలుగు భాష ప్రాధాన్యతను తగ్గించొద్దంటూ హితవు పలికారు. ఈరోజు తెలుగుదండు ఆధ్వర్యంలో మన విశాఖ మద్దిలపాలెం కోడల తెలుగు తల్లి విగ్రహం దగ్గర మనం ఈ అర్ధనగ్న ప్రదర్శన నిరసన దీక్ష అనేది ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కారణం ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వానికి మనం వ్యతిరేకం కాదు, అందులో ఉండేటువంటి పాలకులకు మనమేమీ వ్యతిరేకం కాదు. కాకపోతే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో 6 అంచెల పథకాన్ని ప్రవేశపెట్టి మన బిడ్డలకు మన తెలుగు భాషను సుమారుగా 2 తరాలు దూరం చేస్తే, నువ్వు 6 పెడితే మేము 9 పెడతాం అన్నట్లుగా ఈ కూటమి ప్రభుత్వము ఇప్పుడు 9 అంచెల పథకమట. ఆ 9 అంచెలు ఏంటో మనకు అర్థం కాలేదు. ఆడి నవరత్నాలు ఈడు సూపర్ 6 ఆడు పంచుకున్నట్టుగా ఉంది. కానీ మొత్తానికి మన పరిస్థితి ఇలా తయారైపోయింది. ఈరోజు కనీసం మన బిడ్డలకు ప్రాథమిక విద్యలో తెలుగు భాషను అందించమని ఉద్యమకారులు కావచ్చు, భాషాభిమానులు కావచ్చు, సాహితీవేత్తలు, కళాకారులందరూ ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తుంటే తూనాబడ్డు అన్నట్లుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆయుష్మాన్ భారత్ ఉద్యోగులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గత 22 రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వ స్పందన కరువవడంతో నేడు వినూత్న రీతిలో శక్తి స్వరూపకాలుగా తాము చేస్తున్న పనులను వివరిస్తూ తమ డిమాండ్లను ప్రదర్శించారు. శాంతి మార్గం, సేవా మా దృక్పథం అంటూ స్పష్టం చేశారు. తమ జీవిత భృత్యాలను నేషనల్ హెల్త్ ఆఫీసర్లతో సమానంగా చెల్లించాలని వారు కోరారు. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తున్నాను. ఇవాళ మేము ఈ సమ్మె 21వ రోజుగా కొనసాగిస్తున్నామండి. 21 రోజులు అంటే 20 రోజులు పూర్తి చేసుకుని 21వ రోజులోకి మేము అడుగు పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వం మా వైపు కనీసం దృష్టి సారించకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే మేము ఏమీ గుంతమ్మ కోరికలేం కోరుకోవట్లేదు. జస్ట్ మా హక్కుల్ని మాత్రం, ఏవైతే మాకున్న గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ని మాత్రమే మాకు అమలు చేయమని కోరుకుంటున్నామండి. వాటికి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం మా మీద కనీసం చూడకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఉషశ్రీ మ్యూజికల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి శ్రోతలను అలరించింది. సీతయ్య సినిమాలో ఒక్క మగాడు పాటతో ఉషశ్రీ బృందం ఉర్రూతలూగించారు. సంగీతం ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఔత్సాహిక గాయని గాయకులు పాల్గొని సూపర్ హిట్స్ తెలుగు గీతాలను ఆలపించారు. చెట్టిని చేసేవాడు
ఈవెంట్ తరపున మేము సినీ విభావరి సంగీతంలో పాల్గొంటున్నాము. అల్లూరి విజ్ఞాన కేంద్రం, విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలోని ఇది మా ఫస్ట్ ఈవెంట్ అండి. సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో జరగాలని కోరుకుంటున్నాము. మా సిస్టర్స్ అందరు ఇక్కడ ఉన్నారండి, వీళ్ళు కూడా 5గురేనండి. నా పేరు ఉషాశ్రీ అండి. నేను ఇది ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నానండి. ఈవెంట్ పేరు ఉషాశ్రీ మ్యూజికల్ ఈవెంట్ అండి. దీంట్లో అందరం సంగీత కళాకారులు అందరము పాల్గొంటున్నామండి. ఈ సంగీత మేమందరం మ్యూజికల్ ఈవెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఈ ఈవెంట్ని ఎంజాయ్ చేసి వెళ్తారని దీనికి ముఖ్య అతిథిగా కంచర్ల అచ్యుతరావు గారిని మేము ఇన్వైట్ చేశాము సార్. సార్ కొంచెం బిజీగా ఉన్నారు, బట్ ఆయన పేరున ఈ ఈవెంట్ జరుగుతుంది. మాకు చాలా సంతోషం. దీనికి చిన్న తిరుమలరావు గారు కూడా మాకు చాలా హ్యాపీ ప్రోత్సాహం అందించారు. మేము ఇది ఫస్ట్ ఈవెంట్ సార్. మే 18th ఈరోజు చేస్తున్నాము. అందరూ ప్రతి కళాకారులు చక్కగా పార్టిసిపేట్ చేసి ఆనందంగా చక్కగా పాటలు పాడుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. రిలాక్స్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నామండి. తీవ్రవాదాన్ని తుదిముట్టిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్న సైనిక పోరాటానికి మద్దతును తెలియజేస్తూ విశాఖ కళాకారులు సంఘీభావాన్ని ప్రకటించారు. ఆదివారం ఉదయం జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై భారతమాతకు జై, వందే మాతరం, టెర్రరిజం నశించాలి, సైనికులకు సలాం సలాం అనే పలు నినాదాలతో తమ సంఘీభావాన్ని ప్రకటించారు. కళా సంఘాల ప్రతినిధులు యాక్మీ ప్రతాప్, సన్మూర్తి, పయ్యా శ్రీనివాస్, పొడ్డేటి జగత్రావు, చిన్ని తిరుమలరావు, నాంచిరయ్య, మనుపల్ల తదితరులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని గాంధీ విగ్రహానికి ముందుగా పూలమాల వేశారు. గౌరవ అతిథిగా భాజపా జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు పాల్గొని ఇందులో భాగస్వాములయ్యారు. కళాకారులను అభినందించారు. కళాకారులు కేవలం కళలకే అంకితం కాకుండా సామాజిక దృక్పథాన్ని, చైతన్యాన్ని తీసుకువచ్చే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విశాఖలోని కళాకారులు, కళా సంఘాలు ఇటువంటి కార్యక్రమంలో భాగస్వాములై భారతదేశ సార్వభౌమాధిపత్యాన్ని, సమైక్యతను, స్ఫూర్తిని చాటి చెబుతున్నారని పేర్కొన్నారు. మహావిశాఖ నగర కళాకారులందరూ కూడా ఐక్యంగా మేము నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని అనుకోకుండా నేను నిర్వహించేటువంటి అందుకు కూడా ఆపర్చునిటీ నేను తీసుకోగలిగాను విత్ ద పర్మిషన్ ఆఫ్ ఆల్ మై హెడ్స్. ఇక్కడ భయ్య గారు, చెన్న తిరుమల గారు, సన్మూర్తి గారు, వాళ్ళందరూ కూడా, భూపతి గారు, ఎంఈఆర్ గారు సమిష్టిగా ప్లాన్ చేసి తక్కువ టైంలోనే నేను ప్లాన్ చేస్తాం. పెద్ద ప్లానింగ్ ఏం లేకుండా అయినప్పటికీ కూడా తక్కువ టైంలో కూడా మరి ఎందుకంటే ఇక్కడ యుద్ధం కోసం మనం చేయవలసి వచ్చిందండి. ఎందుకంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్స్ కోసం వాళ్ళకి మేము నివాళులు అర్పించడానికి మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నాం మనం. రెండోది ఏంటంటే అలాగే ఆపరేషన్ సింధూర ఏదైతే మన భారత ప్రధాని గారు పిలుపు మేరకు, సో వీ వాంట్ ఇన్స్పైర్ ఆల్ ద యూత్ ఆఫ్ ఇండియా టు సపోర్ట్ ద ఇండియన్ ఆర్మీ. అందుకని ఈ కార్యక్రమం చేస్తాం. మరి ఈ కార్యక్రమం వచ్చిన పాతిక మీకు అందరికీ కూడా మా సంఘం తరఫున మీకు థ్యాంక్స్ చెప్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 3వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభలు విజయవాడలో జరగనున్నాయని ఆ సంఘం విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు బి రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి సి జగన్మోహన్ రావు తెలిపారు. నగరంలోని జరిగిన మీడియా సమావేశంలో కౌన్సిల్ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రావులు మాట్లాడారు. వచ్చే నెల 5న రాష్ట్ర కౌన్సిల్ మహాసభలు జరుగుతాయని అన్నారు. ఈ మహాసభలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్లు కూడా హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభలకు ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షన్దారులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సూర్యనారాయణ, రమేష్ కుమార్ చేస్తున్న కృషిని వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల విశాఖ జిల్లా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తృతీయ కౌన్సిల్ సమావేశం జూన్ 5వ తారీఖున విజయవాడలో కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి. అది ప్రతి ఒక్క ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కార్మికులకి అందరికీ కూడా మీ మీడియా ద్వారా తెలియపరుద్దామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగిందండి. మరి ఉద్యోగస్తులు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా గవర్నమెంట్కి తెలియజేద్దామనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు ముఖ్యమంత్రి గారిని ఆ సభకి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు మినిస్టర్స్ కూడా కొంతమంది రావడం జరుగుతుంది. మా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల
ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయనకి తెలియపరుద్దామనే ఉద్దేశంతో ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా బాధ్యతగా ఆ రోజు కౌన్సిల్ సమావేశంకి రావాల్సిందిగా మీ మీడియా ద్వారా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తెలియపరుస్తుంది. గత 30 సంవత్సరాలుగా సాజ్ అవాజ్ పేరిట సినీ హిందీ సంగీత విభావాన్ని నిర్వహిస్తూ ఎందరికో సంగీత సౌరభ పరిమళాలను అందిస్తున్నామంటూ ప్రముఖ గాయకుడు విజ్ఞు తెలియజేశారు. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నేడు సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపుగా 50 పాటలు అలముకగా ఆలపించారు. బాలీవుడ్ పాటల్లో ఉన్న మాధుర్యాన్ని చక్కగా వినిపిస్తూ శ్రోతలను ఉర్రూతలూగించారు. పేరు విజ్జు. సాజ్ అవాజ్ కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాను. సింగింగ్ మట్టుకు గత 45 సంవత్సరాల నుంచి పాడుతున్నాను. సో ఇప్పుడు ఓన్లీ హిందీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది సింగర్స్ పెట్టి ఈ దినం ఈ ప్రోగ్రాము కొంచెం ఘనంగా చేద్దామని అనుకున్నాను. మరి ఎంతవరకు మీరు నన్ను ఆదరిస్తున్నారో అది మీ చేతుల్లో ఉంది. కొంచెం కలిగినంత వరకు నాకు కొంచెం ప్రోత్సహిస్తే నేను ఇంతకన్నా బాగా చేద్దామని ఇక మీదట అనుకుంటున్నాను. ఇప్పటి వరకు పాడిన పాటలు అన్నీ దగ్గర ఒక 20 పాటలు పాడాం. సో ఇక మీదట లాస్ట్ ఒక 10 సాంగ్స్ ఉంటుంది. సో ఆ 10 సాంగ్స్ పాడి నా టార్గెట్ ఏం లేదు. జస్ట్ ప్రొఫెషన్ ఇలాగ ఇంప్రూవ్ చేసి ప్రజలు ఎంతవరకు ఆనందిస్తారో నా సాంగ్ అంతవరకు వాళ్ళకి సంతోషపరచడమే నా తాలూకా కర్తవ్యం, నా తాలూకా ధ్యేయం అదే ఉన్నది. మోస్ట్లీ నెలకి 2 సార్లు చేస్తుంటాను. సో ప్రజలు బాగానే ఉంది. ఇప్పటి వరకు పాజిటివ్గా చెప్తున్నారు అందరూ. సో ఇక మీదట అలాగే జస్ట్ ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాను. భారతదేశం లాంటి సంక్లిష్టమైన దేశంలో పుట్టడం గర్వకారణమని, ప్రపంచంలో ఏ దేశం కూడా మనకు తీసిపోదని పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎం ముత్యాల నాయుడు అన్నారు. ఆచార్య చందు సుబ్బారావు లిటరరీ అండ్ కల్చరల్ ట్రస్ట్ ఏటా అందిస్తున్న సాహితీ పురస్కారం ఈ ఏడాది శ్రీకాకుళంకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కవి, రచయిత నల్లి ధర్మారావుకు ప్రదానం చేశారు. ఆదివారం విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన పురస్కార సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య, విశ్వవిద్యాలయ మాజీ వీసీ ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు చేతుల మీదుగా నల్లి ధర్మారావుకు పురస్కారాన్ని అందజేశారు. అనంతరం ముత్యాల నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన పుట్టుకతో పాటు పుట్టడానికి గల జన్మ రహస్యాన్ని తెలుసుకోవాలని అన్నారు. సమాజానికి ఉపయోగపడుతున్న వారిని గౌరవించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ క్రమంలో నల్లి ధర్మారావుకు చందు సుబ్బారావు సాహితీ పురస్కారం ఇవ్వాలనే ఆలోచన గొప్పదని అన్నారు. పుట్టినందుకు జీవితం సాఫల్యం కావాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడమేనని అన్నారు. ఈ సభకు అధ్యక్షతన వహించిన చందు ట్రస్ట్ చైర్మన్, యూపీఎస్సీ మాజీ సభ్యులు ఆచార్య కెఎస్ చలం అధ్యక్షతన వహించి మాట్లాడారు. సాహితీ విలువల గురించి మాట్లాడుతూ దిగజారిపోతున్న తెలుగు భాష గురించి కృషి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. మా గురువు గారు చలం గారు, ఉప్పల అప్పలరాజు గారు పెద్దలు చేసినప్పుడు కూడా ఆమోద ముద్ర అని వేసి ఉండాలి. ఆయన మనసు ఎందుకు గెలవగలిగామంటే ఆయన మనసులో ఏముందో దానికి దగ్గరగా ఉన్నామనే ఒక భావన. చలం గారు మాకు ఒక కమ్యూనిస్ట్ పార్టీ భావజాలంతో నేను జర్నలిస్టునైనా, కవినైనా, రచయితనైనా అప్పుడప్పుడు మేము ఏదో విశ్వమానవులము, విశ్వనరులము అని అనుకునేవాళ్ళం. కానీ
మన చరిత్ర గురించి మనమే తవ్వి తీసుకోవాలి, మన వెనుకబాటుతనం గురించి మనమే రాయాలి అని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అనే ఒక సంస్థ పెట్టి ఏదైనా ఇజం అంటే ఉత్తరాంధ్రిజం అనే దానికి ఆద్యులు మాకు ఆరాధ్యులు తెలంగాణ. ఆ విధంగా కొంతవరకు కృషి చేయగలిగాము. అంటే జర్నలిస్ట్గా ఉండడం వల్ల కొంత ప్లస్ ఉంది, మైనస్ ఉంది. కవిగా రచయితగా కొంత చేశాము, ఎంతో కొంత. ఇప్పుడు సంజయ్ సుబ్బారావు గారి అవార్డు నాకు ఇవ్వడం వల్ల నా మీద ఒక పెద్ద బాధ్యత పెరిగింది. ఘన చరిత్ర కలిగిన విశాఖలో జ్ఞానాపురం శ్రీ శ్రీ ఎర్నిమాంబాలయ వార్షికోత్సవ వేడుకలను కనివిని ఎరగని రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సురేష్ తెలియజేశారు. అమ్మవారి తొలేల ఉత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు 500 అమ్మవారి ప్రతిమలు ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం వద్ద నెలకొల్పారు. 5 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ పండుగను నిర్వహించేందుకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తగు సూచనలు చేశారని తెలిపారు. అదేవిధంగా జనసేన నాయకులు రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి మహిమ రాష్ట్రాలు దాటి విశ్వవ్యాప్తం కానుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు కోరే వరకు సంతానాన్ని, శ్రీ సంపదలు కోరే వరకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఎన్నమ్మ భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతుందని తెలిపారు. ఈ సంవత్సరం శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవములు 14వ తారీఖున రాటోత్సవంతో మొదలయ్యి ఆ తదుపరి అమ్మవారికి 500 బిందులతోటి మన జ్ఞానాపురం అచ్చంపేట గ్రామస్తుల నుండి నీలదారి కార్యక్రమం జరిగింది. నిన్న విశేష హోమములు జరిగినవండి. ఈరోజు తోలేలోత్సవం నిన్న సాయంత్రము పూర్ణ మార్కెట్ దుర్గాలం టెంపుల్ నుండి ఒక 500 ప్రతిమలతోటి భక్తులందరూ కూడా వేలాదిగా తరలివచ్చి వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో మహా యాత్ర జరిగిందండి. విదేశాల్లో మెడికల్ విద్యను సులభతరం చేసి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా జీఎంజీ గ్లోబల్ మెడ్ గేట్వే పనిచేస్తుందని జీఎంజీ విశాఖ జీఎంజీ సీఈఓ సిహెచ్ గోవిందరావు చెప్పారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం ఉదయం జీఎంజీ ఆధ్వర్యంలో విదేశాల్లో వైద్య విద్యపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఏ రవి, జి శ్రీధర్, అట్టూరి రామకృష్ణతో కలిసి మాట్లాడారు. విదేశాలలో సురక్షితమైన, పారదర్శకమైన, తక్కువ ఖర్చుతో ఉన్న మెడికల్ విద్యను కోరుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అకాడమిక్ సెషన్ కోసం మిండి వద్దనున్న తమ సంస్థను సంప్రదించాలని చెప్పారు. క్లిరిజైస్తాన్ స్టేట్ మెడికల్ అకాడమీలో భారతీయ నీట్ అభ్యర్థులకు నేరుగా మెడికల్ అడ్మిషన్లు కల్పించే ప్రత్యేక విద్యా సేవలు ప్రకటించిందని చెప్పారు. అడ్మిషన్ ప్రాసెసింగ్, వీసా దరఖాస్తు, డాక్యుమెంటేషన్, ప్రయాణ ఏర్పాట్లు, హాస్టల్ వసతి మరియు భోజన సౌకర్యాలు తదితర అన్ని సేవలను జీఎంజీ చూసుకుంటుందని వివరించారు. బిసెక్ నగరంలోని 1939లో స్థాపించిన ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీలో తక్షణ ఏర్పాట్లు, అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు. అంటే డాక్టర్లను పంపించడం కాదు, వాళ్ళ పూర్తి బాధ్యతలు తీసుకొని 6 సంవత్సరాలు కూడా అక్కడ దగ్గరుండి చదివించి తిరిగి వచ్చి ఎఫ్ఎంజీ పాస్ అయ్యి వాళ్ళు డాక్టర్ అయ్యే వరకు మా సంస్థే బాధ్యతగా తీసుకుంటాము. అక్కడికి వెళ్ళిన పిల్లలకి వరకు మొత్తం భరోసా మా ఆర్కే గారు, మా జీపీ గారు, రాజు గారు మొత్తం అందరూ కూడా బాధ్యత తీసుకొని ఎంతో ఉన్నత విలువలతో వాళ్ళకి ఉన్నత విద్య అందించి మంచిగా చదువుకొని వాళ్ళు డాక్టర్ అయ్యే అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే మాకు ఈ కాలేజీలు అంటే పిల్లలంటే మమేకం. మామూలుగా ఏదో అందరిలాగా కాకుండా వాళ్ళతో ఉండి 24 గంటలు వాళ్ళతో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని వాళ్ళతో ఎప్పుడూ ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు హ్యాపీగా, పేరెంట్ ఒకటే లేరని తప్ప మిగిలినవన్నీ కూడా మేమే దగ్గరుండి చూసుకొని చేసేటట్టు మేము చేస్తున్నాం సార్. అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పిల్లలకి ఎనీ టైం ఏ అందుబాటులో ఏది కావాలన్నా సరే, ఏ హెల్ప్ కావాలన్నా సరే మా ఆర్కే గారు,
మా జీపీకే రాజు గారు అందరూ కూడా నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు. చక్కగా ఎఫ్ఎంజీ కూడా మంచి స్థాయిలో సాధిస్తున్నారు మా పిల్లలు కూడా. కాశ్మీర్లోని పెహల్గాం హత్యలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు చెప్పాలి అంటూ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ డిమాండ్ చేశారు. నగరంలోని అల్లిపురంలో గల నీలం రాజశేఖర రెడ్డి భవన్లో ఆదివారం ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యుద్దం వద్దు, శాంతి కావాలని, ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై జరుగుతున్న యుద్దాన్ని అర్ధాంతరంగా ముగించడానికి రహస్య కారణాలేంటో ప్రజలకు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధ రీతిలో దాడులు నేపథ్యంలోని వాటిని నిలిపివేయాలనుకున్నప్పుడు కనీసం మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించలేదంటూ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. నాటి జవహర్లాల్ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఇలా జరగలేదని అన్నారు. దాడులకు ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు లేరని ప్రశ్నించారు. ఏదైతే భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిందో ఆ విషయాల మీద కేంద్ర కమిటీ ఏదైతే అభిప్రాయపడిందో ఆ విషయాల్ని దేశ ప్రజల దృష్టి తీసుకెళ్ళడానికి ఒక సభ నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి పహల్గాం ఘటన కానీ, ఆ తర్వాత సింధూరు ఘటన కానీ, ఈ రెండు కూడా అనేక ప్రశ్నల్ని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. వాటికి కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ దానికి బదులు విజయోత్సవం సాధించామనే పేరుతోటి తిరంగ యాత్రని నిర్వహిస్తున్నారు. వాస్తవానికి దేశంలో ప్రజలు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈనాడు ఉన్నటువంటి పాలకవర్గాలు పూనుకోవడం లేదు. కాశ్మీర్ సమస్యని ఒక పెద్ద సమస్యగా గతం నుంచి కూడా చూపిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా కాశ్మీర్లో పర్యాటక ప్రాంతాల మీద ఉగ్రవాదులు దాడి చేశారనేటువంటి పేరిట ఉగ్రవాద శక్తులు ఎప్పుడు కూడా పర్యాటకులు ఇప్పుడు దాకా దాడి చేయలేదు. ఇదే మరోసారి అలాంటి దాడి జరిగింది. పోర్టు హాస్పిటల్ను సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు చేపట్టిన నిరసన దీక్షలు 230 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అకీపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద దీక్షా శిబిరంలోని వీడీఎల్బీ జిల్లా నాయకులు సత్యనారాయణ మాట్లాడారు. 100 కోట్ల లాభాలను ఆర్జించిన పోర్టు కార్మికుల ఆరోగ్యంపై బాధ్యత వహించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ముసలి కన్నీటి మాటలు మాని ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలని హితవు పలికారు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయరాదు. పోర్ట్ హాస్పిటల్ సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలి. పోర్ట్ హాస్పిటల్ నిపుణులైన డాక్టర్ సిబ్బంది నియమించాలి. ఐక్యత పోర్ట్ హాస్పిటల్లో నిపుణులైన 91 సంవత్సరం అయింది. పోర్టు ఈ యొక్క 1933 నుంచి 2025కి 19 సంవత్సరాలు 91 సంవత్సరం అయింది. ఈ పరిస్థితుల్లో ఈ 100,000 కోట్ల రూపాయలు ఈ లాభాలకు కారణమైనటువంటి ఈ పోర్ట్ అండ్ డాక్ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, అటువంటి ఉద్యోగులు, కార్మికులు దీన్ని లాభాపేక్ష దృష్టితో చూడడం చాలా అన్యాయం. అందువల్ల పోర్టు లాభ నష్టాలతో మాకు సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా యాజమాన్యమే మా యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సాగర్ తీరాన రెపరెపలాడిన 30 నెలల జాతీయ జెండా. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా సాగిన తిరంగా యాత్ర. మహిళా ఆరోగ్య సమస్యలను అవగాహనతో అధిగమించాలి. గైనిక్ సమస్యలపై పలువురు వైద్యుల సూచనలు. కాశ్మీర్లోని పెహల్గాం హత్యపైన సమగ్ర విచారణ జరపాలి. వాస్తవాన్ని వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్న న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.